ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పెట్టి నిరుపేదలకు ఇందిరం ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్ తాండా గ్రామంలో ఇందిరం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలకు నిధులను మంజూరు చేయించిందని, వెల్దుర్తి మండలంలో 14 ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ₹1,40,00,000 నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే మండల సమైక్య భవనానికి ₹1,20,00,000 నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, సర్పంచ్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షురాలు సంధ్య, రామకృష్ణారావు, తాజా మాజీ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కొక్కునూరు వెంకటరెడ్డి, తలారి అన్వేష్, శేఖర్ గౌడ్, దుర్గాగౌడ్, సేరిళ్ల, బంజ రవి, శివలింగం, గుత్తికిషన్, సిద్దిరాములు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు. శివలింగం భోజనం అయితేనే పటేలు విలువ అంటాడు, టిఫిన్ అంటాడు. దుర్గా अरे छोटू अच्छा निकाल फोटो। ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మరి గ్రామాల్లోని నిరుపేదలకు చేరుతున్నాయనే నిదర్శనానికి ఈరోజు మేమందరం కూడా ఉప్పులింగాపూర్ గ్రామానికి వెల్దుర్తి మండలంలో రావడం జరిగింది. ఒక ఇందిరమ్మ ఇల్లు ఒక పేదవాడికి ఎంత అండగా నిలుస్తుంది. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత తెలంగాణలోని పేదలు ఇల్లు కట్టుకోవడం అనేది చూస్తే నిజంగా సంతోషం వేస్తుంది. మనం గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మరి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ పేదరికం అన్ని రకాలుగా ముందరికెళ్తుందని ఎన్నో ఆశలు చూపించినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఆశలన్నీ అడియాశలు చేసింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు చేసినటువంటి అప్పులను ఒకవైపు కట్టుకుంటూ ఒక క్రమశిక్షణతో కూడినటువంటి మరి పరిపాలన జరుగుతుందనడానికి ఈరోజు మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను సందర్శించడం జరిగింది. కట్టిన ఇళ్లను చాలా అద్భుతంగా ఉన్నాయి. పేదవాడికి ఎంత ఏ సైజులో ఉండానో, ఎంతగా వాళ్ళ గౌరవాన్ని పెంచానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనకి ఇది నిదర్శనం. కాబట్టి పేదలను బలోపేతం చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో అభివృద్ధి పనులు మనం ఈరోజు వెల్దుర్తి మండలంకి వచ్చినాం. కాబట్టి వెల్దుర్తి మండలానికి మనం ఏ నిధులు కేటాయించుకున్నామో ఈ సందర్భంగా నేను మీకు అందరికి తెలియజేస్తాను. 10 సంవత్సరాల్లో ఏ స్కూళ్ళు చూసినా, తెలంగాణలో ఏ స్కూళ్ళు చూసినా, ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా ఏ స్కూళ్ళు చూసినా ఎక్కడ కూడా ఆ స్కూళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు. పిల్లలందరూ కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఏ స్కూల్కు కాంపౌండ్ వాల్ లేదు, తరగతి గదులు లేవు, టాయిలెట్స్ అయితే అసలే లేవు. ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. మీ కొంగోడు గ్రామంలో స్కూల్ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పోయిన ప్రభుత్వంలో 2 బాలులు చనిపోయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అది ఎంత దారుణమైన పరిపాలన జరిగిందో మీకు అందరు. కానీ ఈరోజు
విద్యకు వైద్యానికి ప్రజల సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తుందో మీరు చూస్తున్నారు. మనం వెల్దుర్తి మండలంలో 14 స్కూళ్ళ కాంపౌండ్ వాళ్ళు మరి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి 1,40,00,000 రూపాయలని మరి మన ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అదేవిధంగా మహిళా సమాఖ్య భవనాలు కూడా నిర్లక్ష్యానికి గురైన ఎక్కడ కూడా ఒక బిల్డింగ్ కట్టిన పాపాన పోలేదు. వాటిని కూడా మనం 12 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి మహిళా సమాఖ్య భవనాలని ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. అది 1,20,00,000 రూపాయల నిధులను మనం ఈ మండలానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 8 స్కూళ్లకు టాయిలెట్స్ దాదాపు 16 లక్షల రూపాయల వరకు మనం నిధులను కేటాయించుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్ననే ఎన్ఆర్జీఎస్ నిధులు ఈ మండలానికి మనం 31 లక్షల రూపాయలను మన తరఫున తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను తీసుకురావడం జరిగింది 40 లక్షలు. మొత్తంగా ఈ విధంగా చూస్తే ఈ ఉప్పులింగాపూర్ గ్రామానికి కూడా ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళ తాండాకు మరి అదేవిధంగా 2 టాయిలెట్స్ తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కాకుండా మన ప్రభుత్వం వచ్చినాక మరి ఎస్సీ కాలనీలలో మరి అభివృద్ధికి దూరంగా ఉండడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ఏ సీసీ రోడ్లు కానీ ఏ డ్రైనేజీలు కానీ చేయడం వలన ఆ కాలనీలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురైన వాటికి కూడా మనం దాదాపు ఈ మండలానికి 1,25,00,000 రూపాయలను మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంతకుముందు మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా ఇచ్చుకోవడం జరిగింది. మన బస్వాపూరు, షేరీలా, ఎల్కపల్లి, మహమ్మద్నగర్ తండా ఇవన్నిటికి కూడా కొత్త గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. వీటికి కూడా మనం 20 లక్షల రూపాయలు వీటికి కూడా కేటాయించడం జరిగింది. మొత్తంగా చూస్తే దాదాపు 5 కోట్ల రూపాయల నిధులను మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నేను సంబోధించినటువంటి అభివృద్ధి పథకాల కొరకు మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో చూస్తే మరి ఏ అభివృద్ధి పనులు జరిగినాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు అన్ని చూసిరు. పేదల గురించి పట్టించుకోలేదు, రేషన్ కార్డుల గురించి పట్టించుకోలేదు, సన్నబియ్యం గురించి పట్టించుకోలేదు, ఇందిరమ్మ ఇండ్ల గురించి పట్టించుకోలేదు. మరి ఏ అభివృద్ధి చేయలేదు. ఒక రోడ్డు తట్టడు మట్టి పోసిన పాపాన పోలేదు. కానీ ఈ నిధులన్నీ కూడా మనం ఒక పద్ధతితోని ఒక క్రమశిక్షణతోని పేదలను బలోపేతం చేయాలి, మన గ్రామాలను బలోపేతం చేయాలి, విద్యను వైద్యాన్ని కూడా మనం మంచిగా పద్ధతిలో అందియాలనే ఆలోచనతో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఇవన్నీ చేయడం నిజంగా గర్వకారణం. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి మరి ఈ తాండాకు కూడా అంతకుముందు గతంలో ఎంతమంది ఉండే టీచర్? ఒకరే ఉండే, ఇప్పుడు 2 వచ్చి. ఇంత గతంలో తాండాకు ఒకటే టీచర్ ఉండే, ఇంకొక టీచర్ వచ్చారు. ఇక్కడ కూడా అంటే విద్యార్థులు టీచర్ నిష్పత్తిని కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి చిత్తశుద్ధితో పరిపాలిస్తుంది. కాబట్టి ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇంకా మన తెలంగాణను, మన నర్సాపూర్ను, మన వెల్దుర్తిని మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం. సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చుకొని వచ్చే మళ్ళా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మండలంలో ఉప్పులింగాపూర్ గ్రామానికి మరి ఉప్పులింగాపూర్ తాండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి చేసిన ఆవుల రాజిరెడ్డి గారికి ఉప్పులింగాపూర్ గ్రామ పక్షాన, వెల్దుర్తి మండల గ్రామ పక్షాన, మండల పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఈ గ్రామంలో మరి తాండాకు మేము 7 ఇండ్లు ఇవ్వడం జరిగింది, గ్రామంలో 4 ఇండ్లు ఇవ్వడం జరిగింది. తాండాలో 7 ఇండ్లు మరి పురోగతి ఉన్నాయి, అన్ని స్లాబ్లు అయిపోయినాయి. మరి తాండా అభివృద్ధికి గతంలో కూడా మనకు ఫండ్స్ కేటాయించడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా ఉప్పులింగాపూర్ గ్రామాన్ని మరి ప్రత్యేక శ్రద్ధతో మా గ్రామానికి అధిక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇటు అవకాశాన్ని మాకు కల్పించినందుకు, ఇక్కడికి రావడం జరిగినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.